తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఒక్కసారి బాగా ఆడిన బ్యాడ్ లక్ జట్టును వెంటాడుతూనే ఉంటుంది. ఐపీఎల్లో సన్ రైజర్స్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. వరుసగా మూడో మ్యాచ్లో కూడా వారిని దురదృష్టం వెక్కిరించింది. తొలి 2 మ్యాచ్ల్లో వివాదాస్పద కారణాల వలన నష్టపోయిన ఎస్ఆర్హెచ్ ఆదివారం తాము ఆడిన మూడో మ్యాచ్లో గెలిచే అవకాశాన్ని మిస్ చేసుకుంది. లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తమ చేజేతుల మ్యాచ్ను చేజార్చుకుంది. మ్యాచ్ ఓడిపోయాం అనుకుని డగౌట్కు వెళ్లే ముందు విన్నింగ్ షాట్ కొట్టిన తర్వాత ఏం జరిగిందో ఒకసారి గమనిస్తే బాగుండేది. ఆవేష్ ఖాన్ చేసిన పనికి సన్ రైజర్స్ ఫ్యాన్స్ రగిలిపోతున్నారు. లక్నోతో జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్లో సన్ రైజర్స్ స్వల్ప స్కోర్ చేసిన బౌలర్లు అద్భుతంగా రాణించడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. 157 పరుగుల టార్గెట్ను చేస్ చేసే క్రమంలో ఎస్ఆర్హెచ్ బౌలర్ల దాటికి లక్నో చెమటోడాల్సి వచ్చింది. కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు అద్భుతమైన ఫీల్డింగ్తో మ్యాచ్ను చివరి ఓవర్ వరకు తీసుకెళ్లారు. లక్నో విజయానికి చివరి 9 బంతులకు 9 పరుగులు కావాల్సిన దశలో హర్షల్ పటేల్ వరుసగా 3 డాట్ బాల్స్ వేసి సన్ రైజర్స్ ఆశలు సజీవంగా ఉంచాడు. ఇక చివరి ఓవర్లో లక్నో విజయానికి 9 పరుగులు అవసరమయ్యాయి. ఈ దశలో ఉనాద్కట్ బౌలింగ్ లో పంత్ తొలి బంతికే 4 కొట్టి తమ జట్టుకు ఒత్తిడి తగ్గించాడు. ఆ తర్వాత బంతిని కూడా 4 కొట్టడంతో స్కోర్స్ ఈక్వల్ అయ్యాయి. 4 బంతుల్లో 1 పరుగు చేయాల్సిన దశలో పంత్ 2 డాట్ బాల్స్ ఆడాడు. దీంతో సమీకరణం 2 బంతుల్లో 1 పరుగు చేయాల్సి వచ్చింది. అయితే 5వ బంతిని పంత్ లాంగ్ ఆఫ్ దిశగా బౌండరీ కొట్టి విన్నింగ్ రన్స్ కొట్టి లక్నోకి విజయాన్ని అందించాడు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే బౌండరీ వెళ్లక ముందు డగౌట్లో ఉన్న ఆవేష్ ఖాన్ బంతి బౌండరీ వెళ్లక ముందే బ్యాట్తో గ్రౌండ్ లోపలికి కొట్టాడు. ఆవేష్ ఖాన్ బంతిని బయటకు వెళ్లకుండా అడ్డుకోవడం రూల్స్కి విరుద్ధం. ఐసీసీ రూల్స్ ప్రకారం 20.1 లా రూల్ ప్రకారం గ్రౌండ్లో లేని వ్యక్తి ఆటలో జోక్యం చేసుకుంటే ఆ బంతిని డెడ్ బాల్గా ప్రకటించాలి. అంతేకాదు రూల్ 41 ప్రకారం ఆవేష్ చేసిన పని అన్ఫెయిర్ ప్లే కింద వస్తుంది. ఇలా జరిగినప్పుడు అంపైర్లు లక్నో జట్టుకు 5 పరుగులను పెనాల్టీ వేసే అవకాశం ఉంటుంది. బంతి డెడ్ బాల్ కావడంతో పాటు 5 పరుగుల పెనాల్టీ కారణంగా అప్పుడు ఈక్వేషన్ 2 బంతుల్లో 6 పరుగులుగా మారేది. ఇలాంటి గోల్డెన్ ఛాన్స్ను సన్ రైజర్స్ మిస్ చేసుకుంది. ఒకవేళ అంపైర్ చూడకపోయినా సన్ రైజర్స్ కెప్టెన్ ఇషాన్ కిషన్ అయినా అపీల్ చేసి ఉంటే బాగుండేది అని ఫ్యాన్స్ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై అంపైర్లు సరైన నిర్ణయం తీసుకోలేదని, ఎస్ఆర్హెచ్కు అన్యాయం జరిగిందని ఫ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. అయితే పంత్ కొట్టిన షాట్ అప్పటికే బౌండరీ వెళ్లే మార్గంలో ఉంది. లాంగ్ ఆఫ్లో కూడా ఎవరూ లేరు. బంతిని ఆపడానికి కూడా ఎవరూ రాలేదు. దీంతో ఆవేష్ ఖాన్ ఉద్దేశపూర్వకంగా ఆపలేదని మరికొంతమంది అభిప్రాయపడ్డారు. ఆవేష్ అత్యుత్సాహంతో చేసిన ఈ పని ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కోపానికి కారణమైంది. గతంలో కూడా ఆవేష్ ఖాన్ మ్యాచ్ గెలిచినప్పుడు గ్రౌండ్లోనే హెల్మెట్ విసిరికొట్టాడు. ఈ చర్యకు ఆ తర్వాత జరిమానా కూడా ఎదుర్కొన్నాడు. తాజాగా తన ఓవర్ యాక్షన్తో తీవ్ర విమర్శలకు గురవుతున్నాడు.